శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే సార్, సినిమా ఈవెంట్లలో సినిమా హీరోలు ఆర్టిస్టులు చేసే వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయి ఈ మధ్య అనేది వినిపిస్తుంది సార్. ఈ నేపథ్యంలోనే ఇరుముడి సాంగ్ ఈవెంట్ కార్యక్రమంలో ఒక ప్రముఖ నటుడు చేసిన వ్యాఖ్యలు, ఆ సినిమా హీరో మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు వివాదంగా మారినాయి సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఎవరా క్యారెక్టర్ ఆర్టిస్టు అజయ్ ఘోష్ గారు మాట్లాడాడు. ఆయన ప్రసంగం ప్రారంభంలో కొంచెం ఒక మాట దొర్లింది. తీసవతల అన్న దగ్గర ఒక అభ్యంతరకరమైనటువంటి, అంటే ప్రపంచం వేదికల మీద మాట్లాడుకోవడం ఇబ్బంది పడేటువంటి ఒక పదాన్ని వాడాడు ఆయన. అది ఒక ఎమోషన్లో డ్రైవ్ అయిపోయింది. ఆయన ప్రసంగం ఇన్ టోటల్ ఎమోషనల్గానే నడిచింది. ఆ ఎమోషన్లో అది ఆయన పట్టించుకోలేదు, ప్రపంచం కూడా పట్టించుకోలేదు. కానీ ఒక్కొక్కసారి అలా జరుగుతుంది ఒక ఎమోషన్లో. అలాగే హీరో గారు ఏమన్నా అన్నాడు అలాంటిది? చిన్న నటి, అందులో నటించిన పాపని మీరు ఏమని పిలుస్తారంటే అట్లా చెప్పాడనేది వినిపిస్తుంది. అదేనండి. ఇప్పుడు మనం మళ్ళీ ఆ పదాలు రిపీట్ చేయక్కర్లేదు. కానీ ఒక ఎమోషనల్గా వాళ్ళు జనాల్ని సినిమాతో కనెక్ట్ చేయాలి అని అనుకున్నారు. వాళ్ళ కాన్షియస్గా, అంటే వేదిక మీద ఉన్నప్పుడు వేదిక తాలూకా ఒక పద్ధతిని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తూ సాధ్యమైనంత వరకు ప్రజామోదయోగ్యమైన భాషలో వెళ్ళటం అనేది పద్ధతి. అలా కాని సందర్భాలు, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళాల్సిన సందర్భాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. ఆ ఉన్నప్పుడు అలా వెళ్ళకపోవడం కూడా తప్పు అవుతుంది. వీళ్ళు అంటే ఇదొక ఇష్యూగా మార్చి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు సినిమాతో ఎలా కనెక్ట్ అయ్యారు అనే యాంగిల్లో చూస్తే మేబీ వాళ్ళు, అది కాన్ఫిడెన్స్ కావచ్చు, సినిమా వాళ్ళలో కలిగించిన ధైర్యం కావచ్చు. ఈ ధైర్యం లేదు, కాన్ఫిడెన్స్, ఆ దీనిలో నుంచి మాట్లాడేశారు వీళ్ళు ఆవేశంగా. ఇప్పుడు బయట ట్రోల్ అవుతోంది. అవుతున్న సందర్భంగా మళ్ళీ ఇప్పుడు అబ్బెబ్బే మేము ఏదో ఎమోషనల్గా మాట్లాడేసాం, ఇది మాట్లాడకుండా ఉంటే బాగుండేది, కానీ అనుకోకుండా జరిగింది, ఆ దీనిలో ఉన్నాం మేమని జస్టిఫికేషన్ డైలాగ్ రావచ్చు వాళ్ళిద్దరి దగ్గర నుంచి. ఆయన అజయ్ ఘోష్ వచ్చి అదొకటే అన్నాడు, అంతకుమించి ఏం లేదు. మిగిలిన ఆయన ప్రసంగంలో కొంచెం నిర్మాతల్ని, ఆయన ప్రొడ్యూసర్లని, ఆయన డైరెక్టర్లని కొంచెం ఎలివేట్ చేస్తూ మాట్లాడాడు. అది మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, వాళ్ళ గురించి కొంచెం అలా లేపి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అంటే వాళ్ళని ఇంకో చోట ఎక్కడో ప్లేస్ చేస్తూ మాట్లాడాడు ఆయన. అలా ఒక ఎమోషనల్ డ్రైవ్లో ఉన్నాడు ఆయన. ఒక మంచి క్యారెక్టర్ దొరికింది నాకు ఈ సినిమాలో, గుర్తింపు వస్తుంది, పట్టించుకోలేదు నన్ను చాలా కాలం, కానీ ఇప్పుడు ప్రపంచం పట్టించుకుంటోంది, నాకు కొంచెం నటించడానికి అవకాశం ఉన్న పాత్రలు దొరుకుతున్నాయి, టాలెంట్ ద్వారా మాత్రమే వచ్చాను తప్ప నన్ను ఎవరో ఎత్తి ఇక్కడ కూర్చోబెట్టలేదు, అందుకని నేను అవకాశాలు ఇచ్చిన వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఆ ప్రాసెస్లో నేను మైత్రి ప్రస్తావన చేసినా లేకపోతే సుకుమార్ ప్రస్తావన చేసినా ఈ దీనిలో వెళ్ళాను తప్ప నాకు వేరే ఉద్దేశాలు ఏవి లేవని చెప్తాడు ఆయన రేపు పొద్దున ఎవరైనా అడిగితే. ఆ సందర్భంగా కూడా ఆయన అనవసరంగా నన్ను లాగి రోడ్డు మీదకి వివాదం చేస్తున్నారని కోప్పడతాడు కూడా. ఎందుకంటే ఆయన ఒక ఎమోషనల్ పర్సన్. ఆయన మామూలుగా కూడా ఇతర వ్యక్తులతో మాట్లాడేది అదే ధోరణిలో ఉంటుంది. అలాగే ఉన్నాడు ఆయన, నటించలేదు అక్కడ. అంటే స్టేజ్ మీద కూడా నటిస్తారు చాలామంది, ఆ నటన లేదు. ఆ నటన లేకుండా తను ఏం ఫీల్ అయ్యాడో, ఏం మాట్లాడాలనుకున్నాడో అదే మాట్లాడాడు. ఈయన దగ్గరికి వచ్చేసరికి ఈ ఉపన్యాసాలు విని వేదిక ఎక్కాడు ఈయన. ఎక్కిన తర్వాత మనం కూడా కొంచెం బుల్డోజింగ్ ధోరణిలోనే వెడదాము అని డిసైడ్ అయిపోయాడు రవితేజ గారు.
డిసైడ్ అయిపోయిన తర్వాత ఆయన అందరితోనూ అలాగే మాట్లాడాడు స్టేజ్ మీద. మాట్లాడుతూ ఇప్పుడు ఆయన కూడా జస్టిఫికేషన్ అదే చెప్పుకుంటాడు రేపు పొద్దున ఎవరైనా అడిగితే. మేమందరం కూడా ఆ వేదిక మీద నుంచి ఆ సినిమా చూసిన మహత్యం మాలో విపరీతమైన ఎమోషన్స్ వచ్చేసినాయి. మేము దాని విజయాన్ని మేము దర్శించాం. మేము చూసిన దాన్ని జనాలకి కనెక్ట్ చేయటం కోసం మేము కష్టపడ్డాం. ఆ కష్టాన్ని చూడండి తప్ప మీరు అనవసరంగా రాద్ధాంతం చేయకండి అని మాట్లాడతాడు రేపు పొద్దున. కాబట్టి ఇది ఒక కొత్త ధోరణి మొదలైంది. సినిమాల్లో వాడుక భాషే నడుస్తోందా అనే గొడవ ఒకటి ఉంది కదా. చాలా సినిమాల్లో మనం చూసాం ఈ తరహా డైలాగులు. సిద్ధు జొన్నలగడ్డ గారి సినిమాలో కొంచెం ఈ తరహా ధోరణిలో కొన్ని డైలాగులు నడిచినాయి కదా. ఇప్పుడు అజయ్ ఘోష్ వాడినటువంటి మాట 2-3 సినిమాల్లో సెన్సార్ వాళ్ళు కళ్ళు కప్పి బయటకు వచ్చేసింది. వచ్చిన సందర్భంగా థియేటర్లో ఉలికిపాటుకు గురయ్యారు జనాలు. ఓటీటీల్లో చెప్పనక్కర్లేదు. ఓటీటీల్లో విపరీతంగా వాడుతున్నారు ఈ భాష. వాడుక భాషలోనే మాట్లాడుకుందాం మన ధోరణిలో పెడుతున్నారు. అలాగే ఇంకొక హీరో ఉంటాడు మనకి ఇండస్ట్రీలో, విశ్వక్సేన్. తన సినిమాల్లో కూడా కొంచెం వాడుక భాషా ప్రయోగం బాగానే ఉంటుంది. సో వీళ్ళందరూ వాడుక భాష అన్న ధోరణిలో అంటున్నారు. ప్రపంచం బూత్ అంటోంది. ఇది బూత్ అంటే ఒప్పుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేకపోవచ్చు. మేము ఒక ఎమోషన్లో ఉన్నామండి అంటారు ఇప్పుడు వాళ్ళిద్దరు. కాబట్టి వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళకు ఉన్నప్పటికీ అవతల వాడి చేతిలో ఆయుధం పెట్టకూడదు కదా. మీరు అలా ఆయుధం పెట్టేస్తున్నారు ఈ భాష వాడటం ద్వారా. ఇంకొంచెం డెప్త్ ఇచ్చి మేమేదో ఈ ఎమోషన్లో మాట్లాడాం, దీన్ని పట్టుకుని రాద్ధాంతం చేయకండరై అని కూడా మాట్లాడేసి ఉంటే సరిపోయేది అదే వేదిక మీద. కాకపోతే అది మాట్లాడాల. అందుకని అయినప్పటికీ కూడా వేదికకి ఒక గౌరవం ఉండాలి కాబట్టి కొంచెం ఇలాంటి పదాలు ఇలాంటి మాటలు వాడకుండా ప్రసంగాలు నడిస్తే బెటర్గా ఉంటుంది. ఇక కాదు కూడదు అనుకుంటే ఇదే ధోరణి అనుకుంటే ఇక చేయగలిగింది ఏం లేదు. మీరు మీ ఎమోషన్లో ట్రావెల్ అయిపోండి, జనం వాళ్ళ ఎమోషన్లో వాళ్ళు ట్రావెల్ అయిపోతారు. అంతకు మించి వేరే చెప్పాల్సిన పరిస్థితి కాదు ఈ సందర్భం.